కమెడియన్ సత్య గారు మెయిన్ రోల్ లో నటించిన జెట్లీ మూవీ రివ్యూ. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ, అంటే వాళ్ళ ఐడియాలజీ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషనే ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్ ఇలాగా నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చేపాటికి మూవీ అనేది ఒకనొక పోర్షన్ లో ఒక ప్రెడిక్టబుల్, ఒక సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ని వర్కౌట్ చేయాలన్నమాట. బట్ అవి ఎక్కడ వర్కౌట్ అవ్వవు. పోనీ ఈ మూవీలో టాప్ కామెడియన్స్ పెట్టుకొని ఏమైనా కామెడీని వర్కౌట్ చేశారా అంటే కొన్ని పోర్షన్స్ లో మూవీ అనేది ఒక ఫోర్స్డ్ కామెడీతో రన్ చేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. కానీ ఎక్కడ ఒక జెన్యున్ కామెడీతో మూవీని రన్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కొన్ని పోర్షన్స్ లో కామెడీ అనేది వర్కౌట్ అయింది. మెయిన్ గా కమెడియన్ సత్య గారు ఆయన మీద వచ్చే కొన్ని సీన్స్, అండ్ అలాగే వైవా హర్ష గారు ఆయన మీద వచ్చే కొన్ని సీన్స్, వైవా హర్ష గారు పక్కన ఉన్న వ్యక్తి తను అనౌన్స్మెంట్ చేసే కొన్ని డైలాగులు అనేవి కొంతవరకు మూవీకి రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ సీన్స్ అనేవి కామెడీ పరంగా వర్కౌట్ అయినాయి. బట్ మిగతా మూవీ మొత్తం ఏదో అలా కన్ఫ్యూజింగ్ డ్రామాతో వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో విలన్ అయిన అజయ్ అలియాస్ ప్రజాపతి తన ఒక బ్యాంకింగ్ స్కామ్ చేసి ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడ తనకి ప్రాణహాని ఉందని తెలుసుకున్న మన ప్రజాపతి ఇండియన్ గవర్నమెంట్ కి తనకు తానుగా స్వయంగా వచ్చి లొంగిపోతాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ప్రజాపతిని ఇండియన్ గవర్నమెంట్ ప్రాణాలతో ఇండియాకి తీసుకురావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ క్రమంలోనే ప్రజాపతిని చంపుదామని కొందరు వేసిన ప్లాన్ అనేది వర్కౌట్ అయిందా లేదా, అసలు ఈ ప్రజాపతి స్టోరీలో మన హీరోయిన్ సత్య గారి క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లేక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా ఈ మూవీలో నేను ఎక్స్పెక్ట్ చేసింది కామెడీ అనమాట. ఎందుకంటే ఈ మూవీలో కామెడియన్ సత్య అండ్ అలాగే వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ ని యూజ్ చేసుకుంటే ఈ మూవీలో స్టోరీని పక్కన పెట్టేసేయచ్చు, లాజిక్స్ పక్కన పెట్టేసేయచ్చు, కామెడీతోనే ఈ మూవీ అనేది హిట్ అయిపోదని ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రితేష్ రాణా గారు సో మత్తు వదలరా 1 అండ్ అలాగే 2 లో మన కామెడియన్ సత్య గారి కామెడీ టైమింగ్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఆయన ఈ జెట్లీ మూవీలో సత్య గారి కామెడీ టైమింగ్ ని ఏ లెవెల్ లో యూజ్ చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఫోర్స్డ్ గా ఇరికిచ్చిన కామెడీ తప్పించి ఎక్కడ ఒక నేచురల్ కామెడీతో కడుపుబ్బ నవ్వించడానికి ట్రై చేయలేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ కన్ఫ్యూజ్ చేసేసింది అనమాట. ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లోను సో సత్య గారి క్యారెక్టర్ మీద కన్ఫ్యూజ్ లేకుండా సో ఆ క్యారెక్టర్ ని అర్థమయ్యేలాగా ప్రజెంట్ చేస్తుంటే మూవీ అనేది ఎంతో కొంత ఎంగేజింగ్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో విలన్ అయిన అజయ్ గారు సో తనేంటి ఇండియన్ గవర్నమెంట్ కి తనకు తానుగా లొంగిపోయి మధ్యలో తను తప్పించుకునే ప్లాన్ వేస్తాడనమాట. ఆ ప్లాన్ కూడా ఏదో సిల్లీగా ఉంటుంది తప్పించి అంత ఇంటెలిజెంట్ గా అయితే ఉండదు అనమాట. సో ఆ ప్లాన్ ని ఇంకొంచెం ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి కేవలం ఆ హీరోయిన్ ని ఏదో పెట్టాలనే పెట్టారే కానీ ఆ క్యారెక్టర్ అంత స్కోప్ అయితే లేదనమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ మీద 4 సీన్లు ఏదో ఒక 2 ఫైట్ సీన్స్ రాశారు తప్పించి ఆ క్యారెక్టర్ కి అంత పెద్ద స్కోప్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే కమెడియన్ సత్య గారు వెన్నెల కిషోర్ గారి మీద వెళ్ళిపోయినప్పటికీ బట్ ఆ క్యారెక్టర్ ను కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. కామెడీ టైమింగ్ కూడా అంత ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోయారు. మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ కి వచ్చేపాటికి అసలు ఈ కమెడియన్ సత్య గారి క్యారెక్టర్ ఏంటనేది సింపుల్ గా చెప్పి క్లోజ్ చేయకుండా వేరే క్యామియో క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ తో సత్య గారి క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇచ్చి సో ఇదంతా ఏదో సాధించిన ఫీలింగ్ లాగా ఆడియన్స్ పేషెన్స్ కి టెస్ట్ పెట్టేలాగా నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొచ్చు వస్తే ఎగ్జిక్యూషన్ ఈ మూవీకి మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. పోనీ టాప్ కామెడియన్స్ తో కామెడీ అన్న వర్కౌట్ చేస్తుంటే ఈ మూవీ ఇంకొంచెం బెటర్ గా ఉండేది. మెయిన్ ఏంటంటే ఈ మూవీలో కొందరు క్యారెక్టర్ ని మెయిన్ పాయింట్ ని కన్ఫ్యూజన్ గా నడపడం వల్ల మూవీ అనేది కొంత కన్ఫ్యూజింగ్ గాను కొంత సాగదతగా ఉండడం వల్ల మూవీ అనేది నాకు సోగా ఉన్న ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి జెట్లీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.